అండ్ అభిరామి గారు చెప్పవే చిరుగాలి అప్పటి నుంచి కూడా వి ఫాలో యూ. అండ్ మీరు ఏదైనా ఒక క్యారెక్టర్ ఎంచుకున్నారు అంటే చాలా క్లాసీగా కనిపిస్తారు. మరి ఈ సినిమాలో మీ రోల్ ఎలా ఉండబోతుంది, మిమ్మల్ని ఇంప్రెస్ చేసిన అంశం ఏంటి? Actually, first amsam is the story itself. Lokesh, he's a new director, but naku story cheppe time lo I asked him a lot of questions. In fact, naku na character beyond my character naku inko 2-3 characters nachindi. Nenu adiganu athaniki nenu ee character cheyna, can I do that. So I really liked all the characters. So then he said naku oka 2 days time ivandi, nenu alochichi cheptanu ani chepparu. And then he came back and said no to me. No ma'am, I will only prefer you do this character and chepparu. Aa confidence నాకు చాలా నచ్చింది. So I could see the movie as he was narrating it to me. So that was really నాకు impress చేసిన విషయం. And it also gives me, నేను చేసిన character తో కంపేర్ చేస్తే దీంట్లో కొంచెం there's ఎక్కువ I cannot reveal, but there are 2 elements that are very different from what I have done. 2 elements, that is also 11. ఇది కూడా మళ్ళీ 11. అదే థింగ్స్ అని రిలీజ్ అయిన తర్వాత మనం ఇంకొకసారి మాట్లాడితే నేను చెప్తాను. నేను ప్రతి ఆన్సర్ తర్వాత నా క్లోజ్ కెమెరా చూసి వెయిట్ చేయండి May 16th వరకు, అప్పుడు తెలుసుకోండి అని చెప్పాల్సి వస్తుంది అనమాట. అటువంటి ఆన్సర్స్ వీళ్ళు ఇస్తున్నారు. అండ్ ఇప్పుడు శశాంక్ గారి దగ్గరికి వెళ్ళిపోదాం. మీరు హీరోగా కనిపించే విలన్ గా కనిపించే హీరోనా? ట్రైలర్ చూసిన తర్వాత చాలా కన్ఫ్యూజన్ లో పెట్టేశారు మమ్మల్ని. సో మీ రోల్ ఎలా ఉండబోతుంది, మేమేం ఎక్స్పెక్ట్ చేయాలి? నేను మర్చిపోయాను నేను ఏం చేశానండి. అది బెస్ట్ అండి చెప్పడం. ఎందుకంటే ఇప్పుడు నేను ఏం చెప్పినా అక్కడ మా డైరెక్టర్ ఇక్కడ లేరు, ఆయన అక్కడ ఏదైనా చెప్పేశాను అనుకోండి అక్కడ ఆయన టెన్షన్ పడతారు. సో యాక్చువల్లీ సీరియస్ గా నేను మర్చిపోయానండి ఏం చేశాను మర్చిపోయాను. నేను ఇప్పుడు నెగటివా పాజిటివా ఏమో ఆయనకి ఏమైనా గుర్తుంటే అడగండి. ఆయన కూడా మర్చిపోయారు. మీకేమైనా గుర్తుందా? అసలు నేను ఎందుకున్నాను ఇక్కడ అంటే ఆ పోస్టర్ లో పెట్టారని ఉన్నానండి. యాక్చువల్లీ నేను ఉన్నానో లేదో కూడా తెలియదా ఏంటి? అంటే చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఇదండి. అండ్ ఒక తెలుగు షాట్ అయిన వెంటనే తమిళ షాట్ చేయాలి. మా డైరెక్టర్ అంటే చాలా ప్రిసైజ్ గా ఉంటారు. ఆ న్యూఆన్సెస్ గురించి అయినా కానీ లేకపోతే ఎక్స్ప్రెషన్ అయినా కానీ ఏదున్నా చాలా కూల్ గా వస్తాడు. సార్ అది వచ్చాడు అది ఎందుకు అని అడిగితే ఒకే ఒక మాట మనం we would have said something else. ఆ ఒక్క మాట కోసం ఇంకొక షాట్ ప్లీజ్ సార్. సో మొత్తం కెప్టెన్ కూల్ అన్నమాట. కెప్టెన్ కూల్ బట్ వెరీ పర్టిక్యులర్. వెరీ పర్టిక్యులర్ అబౌట్ దిస్. అండ్ అందరికి ఇలాగే చేశారు. ఫస్ట్ డే పెద్ద డైలాగ్స్ ఇచ్చారు. దిస్ ఇస్ లైక్ a boot camp. You enter and settle అయిపోతారు. You are settled for it. Then all the film will be smooth for him. బట్ ఫైనల్లీ మీరు చెప్పినట్టుగా ఇంతమంది యాడ్ అవ్వడం, కథ ఎలివేట్ అయింది అంటున్నారు. సో ఖచ్చితంగా ఇవన్నీ కూడా కలిసి వచ్చే అంశాల్లాగా అయితే కనిపిస్తున్నాయి 11కి. సో మళ్ళీ చెప్తున్నా, వీ హ్యావ్ టు వెయిట్ టిల్ May 16th అనమాట. అండ్ ఇప్పుడు కిరీటి దగ్గరికి వెళ్ళిపోదాం. కిరీటి గారు, ట్రైలర్ లో ఇదేం లేదండి ఐమ్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్ అని చాలా ఇన్నోసెంట్ గా చెప్తున్నారు. కాకపోతే ఆ సైకో మీరేనా అని డౌట్ కూడా వస్తుంది ఆడియన్స్ కి. దానికి మీ సమాధానం? ఈయన కూడా మర్చిపోయి ఉంటారు. అలాంటి ఎక్స్ప్రెషన్ ఇస్తే ఆడియన్స్ పట్టేస్తారు నువ్వేనా అని. లేదు, నాకు చాలా ఎక్సైటింగ్ గా ఉందండి. నా ఫేవరెట్ యాక్టర్లు అందరూ కూర్చుని అభిరామి గారు ఇట్లా ప్రాసెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే ఎన్ని క్వశ్చన్లు అడిగాను, ఇట్లా చేశానంటే చెప్పండి ఇంకా చెప్పండి. ఐ వాంట్ టు నో మోర్ అని. బికాస్ దర్ ఇస్ నో బౌండరీస్. ఇప్పుడు తమిళ తెలుగు అలా ఏం లేదు. మనం ఆవిడ సరిపోదా శనివారంలో కూడా చూసాము. వీ హావ్ సీన్ హర్ డూయింగ్ ఇట్. సో ఇట్స్ ఆల్ అబౌట్ ద క్యారెక్టర్. రాసుకున్న దానికి ఎవడు న్యాయం చేయగలడు అనేది చూసుకుని అది రాష్ట్ర వ్యాప్తంగా ఎవరున్నారని చూసి తీసుకురావడం, గుర్తు పెట్టుకోవడం అనేది ఏదైతే ఉందో అంటే వేరే రాష్ట్రాల నుంచి కూడా వెతికి అట్లా గుర్తు పెట్టుకుని మరి ఆయన అట్లా గుర్తు పెట్టుకుని కాల్ చేయడం అనేది ఇట్స్ we are all thankful for Naveen because like మనోడు చెప్పినట్టు కరెక్ట్ టైం లో గుర్తు రాలేదు అనుకోండి, చుట్టుపక్కల 100 ఆప్షన్లు ఉంటాయి ఆల్రెడీ. సినిమాకి సర్కిల్ మారిపోతుంటారు. మనం అనుకుంటాం అరే మనం చాలా బాగా ఇస్తాం, మళ్ళీ పిలుస్తారు. సినిమాకి సర్కిల్ మారిపోతుంటాయి. సో అలా గుర్తు రావడం అనేది
ఇట్స్ అవర్ Time కి గుర్తు రావడం. టైం కి గుర్తు రావడం అనేది చాలా ఇంపార్టెంట్. Not easy. సో అలా టైం కి గుర్తొచ్చి అందరం ఒక సినిమా చేయడం అండ్ ఆల్ ద యాక్టర్స్ వాళ్ళ ప్రాసెస్ గురించి చెప్తుంటే చెప్పండి ప్లీజ్, ఐ విల్ లిజన్, ఓన్లీ లిజన్ అన్నట్టుంది నాకు ఫీలింగ్. అండ్ ఐ రియలీ లవ్ యువర్ వర్క్ మ్యామ్. Thank you, thank ఇట్స్ you. గ్రేట్ టు సీ అండ్ సిట్ విత్ యూ అండ్ Thank బీ you. పార్ట్ ఆఫ్ ఎ ఫిల్మ్ లైక్ దిస్. అయ్యో ప్లీజ్ నో నెక్స్ట్ క్వశ్చన్ అడగండి ప్లీజ్. ఒకసారి I love all your works.